అందరికీ నమస్తే. మొన్ననే కదా లేటెస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. రైతు భరోసా మీద నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 26కెళ్ళి కొత్త రేషన్ కార్డులు రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ముగ్గురు మినిస్టర్లు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారట. ఎవరా ముగ్గురు మినిస్టర్లు అంటే వీళ్ళే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఎవరి ఇష్యూస్ వాళ్ళకున్నాయి. ముందు బట్టి విక్రమార్క దగ్గరకు వద్దాం. ఆ అసంతృప్తిని క్యాబినెట్ సమావేశంలో కూడా వెళ్ళగక్కిండ్రు. ఆ అసంతృప్తిని క్యాబినెట్ సమావేశంలో వాళ్ళు చెప్పగానే చెప్పిండ్రు అనేది వార్త. ఏంది బట్టి విక్రమార్క అంటే యాక్చువల్గా డిసెంబర్ 28, 2023 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు ఈ కూలీలకు, నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ స్కీమ్ లాంచ్ చేస్తామని బట్టి విక్రమార్క దాదాపు 5-6 సార్లు చెప్పిండు. ఈ డిసెంబర్ మొత్తంలో 5-6 సార్లు బట్టి విక్రమార్క చెప్పుకున్నాడు ఖచ్చితంగా ఇస్తున్నామని. తీరా చూస్తే ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే దానికి సీఎం అప్రూవల్ లేదు. సీఎం వాళ్ళే కొంతమంది రెచ్చగొట్టి నా పని కాకుండా చేసినారు, నా మాట పోయింది అనేది బట్టి విక్రమార్క అసంతృప్తి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ సీఎం అన్న దానికి ఏమో డబ్బులు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. బట్టి విక్రమార్క ఇచ్చిన హామీకి డబ్బులు అడ్జస్ట్ చేస్తలేరు. అందుకని బట్టి విక్రమార్క పెద విడిచి అసంతృప్తితో ఉన్నాడు. ఇంకొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ ప్రాబ్లం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ శాఖకు మినిస్టర్. బోనస్ అనేది ఆయన కిందకి వస్తుంది. సన్న ఓట్లకు బోనస్. అసలు బోనస్ లెక్కలంగా తీస్తే బొక్కలని బయటపడతాయి. అసలు మన దగ్గర ఎంత వండించిండ్రు, ఎంత వండింది మనకు అందరికి తెలుసు కదా. మన దగ్గర మొత్తం 1,60,000 ఎకరాలు, దానిలో పండిన పంట దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నులు. 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం. 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 60% సన్న ఓట్లు మేము 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం కాబట్టి పండించారని క్రెడిట్ తీసుకున్నారు కదా. వీళ్ళు కొన్నది ఎంత, వీళ్ళు ఇచ్చిన బోనస్ ఎంత? అసలు ఇప్పటికీ ఇంకా దాదాపు 45-50% బోనస్ ఇంకా క్రెడిట్ కాలేదు. ఏంటంటే డబ్బులు అడ్జస్ట్ కాలేదు. ఉన్న డబ్బులన్నీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అకౌంట్లో ఉన్న మొత్తం రికమెండేషన్స్ కాంట్రాక్టర్లకు డబ్బులన్నీ పోయినాయి. ఆ కాంట్రాక్టర్ డబ్బులు వీళ్ళకి తెలియకుండా పోలే. బట్టి విక్రమార్క తెలుసు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధం లేదు. అసలు ఆయన బోనస్ ఇస్తాము, బోనస్ మొత్తం ఇంత ఇస్తున్నాం, ఇప్పటిదాకా ప్రభుత్వం ఇంతమందికి బోనస్ ఇచ్చినాం, ఇన్ని పైసలు ఇచ్చినామనే రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలేము. పబ్లిక్ రిపోర్ట్ లేదు, పబ్లిక్ డొమైన్లో ఆ రిపోర్ట్ లేదు. ఇచ్చినామంటే ఇచ్చినాం. స్టార్టింగ్లో కొద్దిగా స్పీడ్గా ఇచ్చారు. స్టార్టింగ్లో అసలు ఎక్కువ ధాన్యం బయటికే పోయింది, బయట మిల్లర్లు కొనుక్కున్నారు. వీళ్ళు చాలా తక్కువ ధాన్యం తీసుకున్నారు. తక్కువ ధాన్యం వీళ్ళకు ఉన్నది మొత్తం కూడా 16 లక్షల టన్నులు ఏమనంట. 16 లక్షలు 14 లక్షలు వీళ్ళ అవసరాల కోసం కూడా కొనలే. కనీసము హాస్టల్లో సన్నబియ్యం పెడతామన్నారు, రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామన్నారు కదా. మొత్తం కొలిచి దాదాపు 24 లక్షల టన్నులో ఏమో సంథింగ్ కావాలంట. వీళ్ళు కొన్నదంతా 14 లక్షలు 15 లక్షల టన్నుల బియ్యమే, వడ్లే ధాన్యమే కొన్నారు. దానిలో ఇంకో 50% రైతులకు బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇవ్వలేదు అంటే బట్టి విక్రమార్కను అడిగితే నాకేం తెలియదు, సీఎంను అడుగు. డబ్బులు నీ దగ్గరే కదా ఉండేదంటే డబ్బులు నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్తే కాదు, సీఎం చెప్తే రిలీజ్ అవుతాయి. బోనస్ పైసలు ఆగిపోయినాయి. బోనస్ ఇస్తున్నాం మొత్తుకొని లాస్ట్కి బోనస్ మీద రివ్యూలో బంద్ చేసినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఇక రివ్యూలు చేస్తే చెప్పాల్సి వస్తుంది, ఎంతమందికి ఇచ్చినాం చెప్పాల్సి వస్తుంది, ఎన్ని డబ్బులు ఇచ్చినాం చెప్పాల్సి వస్తుంది, ఎంత ధాన్యానికి ఇచ్చినాం చెప్పాల్సి వస్తుంది. పండింది ఎంత, కొన్నది ఎంత, ఇచ్చింది ఎంత అది చెప్తే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. అందుకనే చెప్తలేడు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఏంది? తుమ్మల నాగేశ్వరరావు అసలు నాకు వ్యవసాయ శాఖనే వద్దు అంటున్నాడు. నాకు అగ్రికల్చర్ మినిస్టరే వద్దు. నేను గత ప్రభుత్వంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే బీఆర్ఎస్లో అంతో కొద్దిగా మంచి పేరు సంపాదించుకున్నా. నాకు ఇచ్చిన శాఖలుల్లా నాకు అగ్రికల్చర్ శాఖ ఇచ్చి, వ్యవసాయ శాఖ ఇచ్చి ఏది లేదు, ఒక్కడి మాట తినవాలి. రుణమాఫీ మీద పోయింది నా మాట, రైతు బంధు మీద, రైతు భరోసా మీద పోయింది, నా ఇజ్జత్ పోయింది. నేను ఒక రైతుగా చాలా ఫీల్ అవుతున్నా ఆయన చాలాసార్లు ఓపెన్గా మాట్లాడుతున్నాడు. నిన్న వరుసగా గవర్నమెంట్ ఇరికిచ్చే కామెంట్లు చేసిండు కదా. పంట తోటలకి ఇయ్యం, దీనికి ఇయ్యం, దానికి ఇయ్యం అని లీగులు ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? తుమ్మల నాగేశ్వరరావే. అది కోపంతో చెప్పిండో ప్రేమతో చెప్పిండో తెలియదు. అట్లా అనుకుంటే అసలు ఖమ్మానికి ఎక్కువ నష్టం జరిగేది. ఖమ్మంలో మొత్తం పామాయిల్ తోటలే ఉంటాయి. పామాయిల్ లాంగ్ టర్మ్ పంట కదా, 5 సంవత్సరాలు ఉంటుంది పంట రానికి. మరి ఖమ్మంలో రైతులకి రాదు. అప్పుడు నల్గొండలో నారింజ పండిస్తారు, తర్వాత నిమ్మ పండిస్తారు, అది కూడా సంవత్సరానికి ఒకటే పంట. ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు కూడా అసలు నాకు వద్దే వద్దు, నాకు ఈ శాఖ నుంచి అందుకే కదా అంతకుముందు
రుణమాఫీ మీద లేదా రైతు బంధు మీద రైతు భరోసా మీద అన్నిసార్లు మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అక్కడ దూరంగా కూర్చున్నాడు సప్లై చేయకుండా. కనీసం ఆయన సింగిల్ స్టేట్మెంట్ లేదు ఇప్పటిదాకా కూడా. రైతు భరోసా సక్సెస్ అయింది, మేము రైతు భరోసా ద్వారా రైతులు ఆదుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే 4-5 ప్రెస్ మీట్లు పెడుతుండే. ఖమ్మంలో ఒకటి, కొత్తగూడెంలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, సెక్రటరీలో ఒకటి ప్రెస్ మీట్లు పెట్టి దంచి కొడుతుండే. ఆయన ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఏంటంటే ఆయన్నే అసంతతో ఉన్నాడు. ఏంది ఇదంతా, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు జనాలకు అందరికీ ఇదే కదా గుర్తుండే పాయింట్. రైతులందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చారు. అయిపోయా, ఆడికే అయిపోయింది. ఆడికే మీ మీద వ్యతిరేకత, ఉన్న వ్యతిరేకత పెంచుకోవడం తప్ప తగ్గలే. అట్లా అగ్రికల్చర్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. రుణమాఫీ చేస్తే అట్లా చేస్తారు, రైతు భరోసా ఇస్తే ఇట్లా ఇస్తారు. ఇట్లా ఈ ముగ్గురు మంత్రులు రగిలిపోతున్నారు. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నాకు వద్దు, ఆ శాఖ తీసేయమని అడుగుతున్నాడు. ఇంకా బట్టి విక్రమార్కనేమో తనలాడుతున్నాడు. ఆయన మాట పోయింది, అన్నీ పోయినాయి. 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీల మధ్యలో కూడా చెప్పిండు 12,000 రూపాయలు వస్తున్నాయి, రేపు 28 తారీఖు ఇస్తున్నా అని. తీరా చూస్తే 26కు పోస్ట్పోన్, జనవరి 26కు నెలలో పోస్ట్పోన్ అయింది. అప్పుడు కూడా సాధ్యం కాదంట అది. మరి ఆయన ఎందుకు ఇప్పిండో తెలియదు. అసలు ఎవరికి ఇవ్వాలి? రైతు కూలీలు అంటే ఎవరు? మీ దగ్గర ఏం జాబితా ఉంది, ఏ లెక్క ఉంది, ఎక్కడ సర్వే చేసిండ్రు, ఎక్కడుంది మీ దగ్గర? దాని ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి? కండిషన్స్ పెట్టకుండా ఇయ్యరుగా మీరు కండిషన్స్ ఎక్కడున్నాయి? కాబట్టి జనవరి 26 కూడా వస్తానికి గ్యారంటీ లేదు. ఇట్లా ముగ్గురు మంత్రులు మొత్తం విసికి వేసారిపోయి గ్రిల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. గ్రిల్, మాకు ఈ శాఖలు వద్దు, మేము మారిపోతాం, లేకపోతే మాకు సంబంధం లేదు, నువ్వే చూసుకో ఈ శాఖలు కూడా, ఎట్లా నీతో మస్తు శాఖలను ఇవి కూడా పెట్టేసుకో. ఈ ముగ్గురు మంత్రుల అసంతృప్తి క్యాబినెట్ రగిలిపోతుంది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఈ ముగ్గురు ముఖాలు చూడలేకపోతున్నారు. అందరూ ముగ్గురు ముఖాలు మార్చుకోనో లేకపోతే సెటర్లు వేసుకుంటూ కూర్చుంటున్నట. ఎనీవే, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో జరుగుతున్న వ్యవహారం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.